వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అంతకుముందు ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపీ చీటీల విభాగాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మాట్లాడారు. హిందూపురం ఆసుపత్రిలో రోగుల రద్దీ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల సమయంలో మరింత రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆసుపత్రి పనులను స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకుని డాక్టర్ల కొరతను తక్షణమే పరిష్కరించి రోగులకు సేవలు అందేలా చూస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పార్కింగ్ సదుపాయాలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. అలాగే హిందూపురంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ను సందర్శించి అక్కడ నిర్మాణంలో ఉన్న ఇండోర్ షటిల్ స్టేడియం పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిఎస్ విద్యాసాగర్, బి బాలాజీ, సి అన్నపూర్ణ, శ్రీనివాస్ నాయుడు, వి శ్రీదేవి, టిఎస్ ప్రభు కుమార్, బి మధుసూదన్, ఎం శ్రీదేవి, డిఎం అండ్ హెచ్ఓ ఫిరోజా బేగం, ఆసుపత్రి సూపరింటెండెంట్ సి అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు కూడా మనం చూస్తే ఇప్పుడు ఓపీ అనేది కూడా ఓపీ కౌంటర్ కొంచెం స్ప్రెడ్ అవుట్ చేయాలని ఓపీలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా మనకి కొత్తగా ఎంసీహెచ్ అది డిసెంబర్కి మనం స్టార్ట్ చేసుకుంటున్నామని ఎస్ఐడిసి ఇవన్నీ కూడా మనకి రాష్ట్రంలో ఉన్న మనకి ఆరోగ్య డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి జరగడం ఇవన్నీ కూడా కొంచెం స్ట్రీమ్లైన్ చేసుకుని కొంచెం క్వాలిటేటివ్గా